హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు వాట్సాప్ సంబంధించిన క్రేజీ ట్రిక్ అయితే చెప్తారనమాట. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కావచ్చు. మనం స్టేటస్ అనేది పెట్టిన తర్వాత మీ ఫ్రెండ్ కి లేకపోతే ఎవరికైనా సరే ఆ నోటిఫికేషన్ వెళ్ళేలాక మనం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా మందికి సెట్టింగ్ ఎక్కడ ఉంటుందో ఏం కథ అని చెప్పేసి తెలియదు. అంతేకాకుండా ఇంకో ట్రిక్ కూడా చెప్తాను. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా క్లియర్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్ సంబంధించిన స్టేటస్ పెడతాం కదా. మనం స్టేటస్ పెట్టిన ఎంబట్టి మీ ఫ్రెండ్ కి నోటిఫికేషన్ పోవాలంటే ఈ సెట్టింగ్ అయితే చేసుకొని ఉండాలన్నమాట. ముందుగా మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు స్టేటస్ లకు వస్తారు కదా. మీరు ఎవరిదైనా స్టేటస్ అనేది చెక్ చేసేటప్పుడు ఇక్కడ పైన మీకు 3 డాట్స్ లైన్ అనేది కనబడుతూ ఉంటది కదా రైట్ సైడ్ కార్నర్ లో. దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే గెట్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టేటస్ కనుక మీ ఫ్రెండ్ కి చూపెట్టాలి, మీరు యాడ్ చేసిన ఎంబటే స్టేటస్ పెట్టిన ఎంబటే వాళ్ళకి నోటిఫికేషన్ ఎండాలంటే మీరేం చేయాలంటే వాళ్ళ ఫోన్ ఒక 2 సెకండ్స్ అనేది తీసుకున్న తర్వాత మీ స్టేటస్ అందులో చూస్తారు కదా, అప్పుడు ఈ 3 డాట్స్ అనేవి ప్రెస్ చేసిన తర్వాత ఇట్లే వస్తుంది వాళ్ళ ఫోన్ లో కూడా. ఇక్కడ గెట్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటది అనమాట. దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే గెట్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడనే మీరు చూసినట్టయితే యూ విల్ బి నోటిఫైడ్ వెన్ యాడ్స్ ఏ న్యూ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా. ఇట్లే మీ పేరు కూడా ఇక్కడ పడుతుంది అనమాట. మీరు యాడ్ చేసినప్పుడు వీళ్ళకి స్టేటస్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి చూపెడుతుంది. సో దాని గురించి మనం గెట్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇట్లా వచ్చినట్టయితే వాళ్ళు ఫాస్ట్ అయితే చూస్తారు. అంతేకాకుండా మీరు స్టేటస్ అనేది పెట్టారని చెప్పేసి వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఈజీగా తొందరగా చూడనీకి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మీకు తెలిసిందే ఇక స్టేటస్ అనేది ఏది గురించి వర్క్ అయితే ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ అనమాట. మీకు నెక్స్ట్ ట్రిక్ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటది. ఇక్కడ మీరు చూసినట్టయితే సెట్టింగ్స్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రైవసీ అని చెప్పేసి కనబడుతుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు అలో కెమెరా ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటది. యూజ్ ఎఫెక్ట్స్ ఇన్ ద కెమెరా అండ్ వీడియో కాల్స్ అని చెప్పేసి ఉంది. మీరు ఎప్పుడైనా వీడియో కాల్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎఫెక్ట్స్ అనేది రకరకాల ఎఫెక్ట్స్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా వాళ్ళకు క్రేజీగా అయితే అనిపిస్తుంది. మీరు వీడియో కాల్ చేసేటప్పుడు మీకు కూడా క్రేజీగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే వీడియో కాల్ లో ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ మనకు డిస్ప్లే అయితే అవుతుంటాయి అనమాట. దాని నుంచి మీ చాటింగ్ అనేది ఇంకా ఎక్స్పీరియన్స్ బాగా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు వీడియో కాల్లో ఈజీగా క్రేజీగా అయితే చేసుకోవచ్చు ఎఫెక్ట్స్ తోని. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, ఎవరికైతే ఇంగ్లీష్ అనేది ఎక్కువ పర్ఫెక్ట్ గా రాదో, వాట్సాప్ ని నార్మల్ గా యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కొన్ని విషయాలు అనేవి అర్థం కాదు ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు, మొత్తం కంప్లీట్ గా మన వాట్సాప్ అనేది తెలుగులో అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవాలంటే ఇక్కడ మీరు కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ లోనే కింద యాప్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మీకు దేంట్లో ఇష్టం ఉంటే దాంట్లోనైతే సెటప్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం తెలుగు ఉంది కదా, ఇక్కడ తెలుగు అని చెప్పేసి సెటప్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూస్తే మీరు అంత మన లాంగ్వేజ్ మొత్తం తెలుగులోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఈజీగా ఒకవేళ మీకు ఇంగ్లీష్ కనుక ఇబ్బంది ఉన్నట్టయితే ఇట్లా సెటప్ చేసుకొని తెలుగులోనైతే చదువుకోవచ్చు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ వాట్సాప్ సంబంధించిన ఇలాంటి ట్రిక్స్. మీకు కనుక ఈ ట్రిక్స్ ఏదో ఒకటి నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఇలాంటి వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు ఎన్నో కొన్ని ట్రిక్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట మొబైల్ సంబంధించి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.